నా శిష్యులు చాలామంది మంత్రులయ్యారు. రాజకీయాల్లో ప్రోత్సహించాను. ఆ! అంటే ఈ మల్లు కుటుంబంతో నాకు అవినాభావ సంబంధం. హ్మ్. అంటే ఒకే మంచం, ఒకే కంచం అంటారు గదా! ఆ! ఆ సిద్ధాంతము నేను, మల్లురవి ఒకే మంచం మీద పడుకునేవాళ్ళం. ఒకే కంచంలో తినేవాళ్ళం. హ్మ్. అట్లాగే ఇద్దరం ఒకే పళ్ళెంలో తినటం అనేది చాలా అరుదైన ప్రక్రియ. అట్లాగే బట్టి కూడా చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. బట్టి విక్రమార్క. హ్మ్. ఇప్పటికి కూడా బట్టే అంటుంటాను. ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా, ఆయన వేరే వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి గాని నాకు వరకు ఆహ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి అయినా నా ముందు ఒక చిన్న కుర్రవాడిగానే చూస్తాను. అంతే. బట్టి అని ఆశీర్వదిస్తాను. పిలిచేది కూడా బట్టి. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఉన్నత స్థానానికెళ్ళిపోతే సార్ అని అనాలనుకుంటారు. నా మల్లుని రవి అంటాను. ఆయన రవి అని పిలుస్తాను నేను. హ్మ్. ముద్దుగా పిలుస్తాను. సార్లు, గీర్లు లేవు. ఓకే. అట్లాగే ఇప్పుడు కూడా బట్టి కనపడితే బట్టి అంటాను. ఆ విధంగా అనేక మందిని రాజకీయాల్లో ప్రోత్సహించాను. ముఖ్యంగా ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయాల్లో అవకాశాలు ఉంటాయి. ఆ కోవకు చెందిన వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక పార్టీ అనేదే కాదు. కాంగ్రెసు, క్లాస్‌మేటు మిడియం బాబురావు ఉన్నాడు. రాజమండ్రి నుంచి లోక్‌సభకి గెలిచాడు సీపీఎం తరఫున. కనుక ఎక్కడైనా కూడా మేధావులు, విజ్ఞులు, నీతివంతులు రాజకీయాల్లో ఉండాలి. వివిధ పార్టీలను కోరుకుంటాను గానీ, ఈ పార్టీలో ఉండని నేనెప్పుడు చెప్పను.